Hi guys, welcome to Antarshakti, episode 3. You're not behind in life. So let's talk about a thought that silently disturbs many of us. Am I falling behind in life? మనందరి లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది. ఆ ఫేజ్లో మనం మనల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎలా అంటే వాళ్ళకి జాబ్ వచ్చేసింది, వీళ్ళకి పెళ్ళి అయిపోతుంది, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళారు, వాళ్ళు అక్కడ మాస్టర్స్ చేశారు, నేను ఇక్కడే ఉన్నాను. అరే వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇదేదో స్టార్ట్ చేశారు, అదేంటో జరుగుతుంది. ఇలా ఎవరో నీకన్నా చాలా ముందుకు వెళ్తున్నారని అనుకుంటూ ఉంటాం. చిన్న చిన్నగా ఆ కంపారిజన్ మన మైండ్లో ఎలా అవుతుందంటే ఒక థాట్ అనేది వస్తుంది. ఆ థాట్ ఎలా ఉంటుందంటే బహుశా నేనే వీళ్ళందరికంటే లేట్ ఏమో, వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. దానికి అది మనం గట్టిగా బయటికి చెప్పము, అలా అని చెప్పలేము కూడా. కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఏంటంటే లైఫ్ అనేది ఒక రేస్ కాదు, అది ఈ టైంకే కంప్లీట్ చేయాలి, ఇంత టైం లోపల చేయకపోతే అవ్వదు, లేకపోతే అరే ఇంత టైం అనేది పెట్టుకున్నాను ఈ టైంలో అయిపోవాలి. అది ఒక చిన్న టాస్క్ లాంటిది కాదు కదా లైఫ్. అది నిరంతరం సాగేది. దానిలో మధ్య మధ్యలో చాలా చాప్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. సో దాని అర్థం ఏంటంటే అందరి జర్నీ ఒకటి కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి. బహుశా కొంతమంది గమ్యాలు ఒకటవ్వచ్చు, కానీ వాళ్ళ మార్గాలు వేరు. సో ఏదో ఎవరో మీకంటే ముందు గమ్యాన్ని చేరుకున్నారని మీరేం ఆలస్యం అవ్వలేదు, మీరేం తప్పుదారి కాదు. దాని అర్థం మీ దారి వేరు, మీ గమ్యం వేరు, లేదా మీ ఆలోచన వేరు. కొన్నిసార్లు మనం వెనకబడినట్టు కాదు, మనం మన సొంత సామ్రాజ్యాన్ని కట్టుకుంటున్నామని అర్థం. మనం ఏం నేర్చుకోవాలి అనేది అదే నేర్చుకోవాలి. అప్పుడే మనం ఏమవ్వాలనుకుంటున్నామో అది అవ్వగలం. ఎలా అంటే ఒకళ్ళకి కేక్స్ బిజినెస్ చేయాలనుకుంటే కేక్స్ తయారు చేయటం నేర్చుకోవాలి, బేకరీది. అంతేగాని వచ్చి కంప్యూటర్ నేర్చుకొని కేక్స్ చేస్తా అంటే అవ్వలేదు కదా. అలా ఎగ్జాంపుల్ బాగోకపో ఉండొచ్చు, బట్ అర్థమవటం కోసం చెప్పాను. అండ్ వన్ డే ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్. ఎందుకు చేసాము, ఏంటి, ఎలా వచ్చాము, ఏ దారి నుంచి అనేది క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ మీరు వెనకబడ్డామని ఫీల్ అవుతూ ఉంటే కాస్త ఆగి చిన్న ఊపిరి పీల్చుకోండి, ఒక్కసారికి తిరిగి చూడండి. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నావని నీకు అర్థమవుతుంది. నువ్వు అనుకున్న మార్గాన్ని నువ్వు చేరుకున్నావని నీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ అంతర్శక్తి, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, మీ ఎస్ఎస్పి.